ఈరోజు సత్సంగ బోధలో ఒక అద్భుతమైన కథ విని అందరం ఆనందిద్దాం. విశ్వాసమే అసలైన భక్తి. ఎత్తైన 10 అంతస్తుల భవనాల మధ్యలో రహదారి ఉంది. భూమి నుండి సుమారు 100 అడుగుల ఎత్తులో ఆ 2 భవనాలపైన ఒక వ్యక్తి త్రాడు కట్టాడు. ఆ వ్యక్తి తన భుజంపై తన కొడుకును కూర్చోబెట్టుకుని బ్యాలెన్స్ కోసం ఒక కర్ర పట్టుకుని ఆ త్రాడుపై నిదానంగా నడుస్తున్నాడు. అక్కడ నుండి కింద పడితే తండ్రి కొడుకు ఇద్దరు మరణిస్తారని క్రింద నుండి జనాలు భయంతో, ఉత్సాహంతో, ఉత్కంఠతో చూస్తూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆ వ్యక్తి త్రాడు మధ్య భాగానికి చేరుకున్నాడు. అలానే నిదానంగా నడుస్తూ 2వ భవనంపైకి చేరుకుని క్రిందకు దిగి వచ్చాడు. అతను క్రిందికి దిగి రాగానే అతనిని కౌగిలించుకుని ఫోటోలు తీసుకొని అతనితో మాట్లాడుతూ అరగంట సమయం గడిపారు. సుమారు అక్కడ 200 మంది ఉన్నారు. అరగంట తర్వాత ఆ వ్యక్తి, నేను ఇప్పుడు ఈ భవనం మీద నుండి ఆ భవనం మీదకు వెళ్ళాలనుకుంటున్నానని అన్నాడు. ముందు ఆ వ్యక్తి నడవడం చూసిన వాళ్లకు నమ్మకం ఏర్పడి, నీవు వెళ్ళగలవంటూ ఏకకంఠంతో చెప్తూ ఎంతైనా పందెం కడతామన్నారు. ఆ వ్యక్తి, నా మీద నమ్మకం ఉందా అని అడుగగా, ఉంది అని గట్టిగా అరిచారు. అప్పుడు ఆ వ్యక్తి, ఇంతకుముందు నేను నా కొడుకుని భుజం మీద కూర్చోబెట్టుకుని ఆ త్రాడు మీద నడవడం మీరు చూశారు కదా, ఇప్పుడు మీరు ఎవరో ఒకరు నా భుజం మీద కూర్చోండి, నేను ఆ త్రాడు మీద నడుస్తూ ఈ భవనం మీద నుండి ఆ భవనం మీదకు వెళ్తానని చెప్పాడు. అంతే, అంతా నిశ్శబ్దం, ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు ఎంతైనా పందెం కడతాము, నీవు వెళ్ళగలవన్నారు. ఇప్పుడు ఆ నమ్మకం ఏమైందని ప్రశ్నించాడు. మరల నిశ్శబ్దం. అంటే నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ఈ రోజులలో మనం దైవ దర్శనానికి, దేవాలయానికి వెళ్తున్నాము. కానీ ఎంతమంది శ్రద్ధ, భక్తితో వెళ్తున్నాము? ఆ వ్యక్తి ఈ వైపు నుండి ఆ వైపుకు వెళ్తానా అని అడిగినప్పుడు వెళ్తావు అని సమాధానం ఇచ్చారు. అది నమ్మకం. అదే తమని కూర్చోమన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు. అంటే విశ్వాసం లేదు. అలానే మనకు కూడా దేవుని మీద విశ్వాసం కావాలి. దేవుని దగ్గరకు మన కోరికలు తీరుస్తాడనే నమ్మకంతో వెళ్తాము, వేడుకుంటాము. భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడనే విశ్వాసం మనకు ఉంటే భగవంతుడు 100% నెరవేరుస్తాడు. కానీ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడనే విశ్వాసం మనకు ఉండదు. ఏ పనిలోనైనా విశ్వాసం ముఖ్యం. విశ్వాసం ఉంటే ఆ పనిలో విజయం సాధించడానికి భగవంతుడు సహాయం చేస్తాడు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.